ఒక సామ్రాజ్యాన్ని కట్టి అందులో తానే పరాయివాడిలాగా మిగిలిపోయిన ఒక చక్రవర్తి పతనం గురించి చెప్తాను. ఇల్లు కట్టేటప్పుడు బయట గృహ ప్రవేశం రోజు బంధువులకి మర్యాద చేస్తూ బయటే, మనం నిద్ర పోకముందు వెళ్తాడు, మనం పడుకున్న తర్వాత ఎప్పుడో దొంగలాగా వస్తాడు. సొంత ఇంట్లో తను కట్టుకున్న గూటిలో నిద్రపోవడానికి మాత్రమే వచ్చే ఒక అతిథి పేరే నాన్న. అసలు నానంటే బట్ట తల కోపం అనుకుంటున్నామేమో. ఒకప్పుడు జేబులో గాంధీ లేకపోయినా కళ్ళల్లో పొగరు తగ్గని రెబలైన. పెళ్లికి ముందు మీ నాన్న పాత ఫోటోలు ఒకసారి దుమ్ము తులుపు చూడు. మీసాలు మేలేసి కాలర్ ఎగరేసి రారాజులా రోడ్డు మీద శిఖర్లు కొట్టిన సింహం అది. ఎవడికి తల వంచని తల అది. కానీ ఎప్పుడైతే మీ అమ్మ మెడలో 3 ముళ్ళు పడ్డాయో అడవిలో వేటాడే సింహం ఇంటిని కాపాడే కాపలా కుక్కలాగా మారిపోయింది. ఆ ఎగరేసిన కాలర్ నీ స్కూల్ ఫీజు కోసం ఓనర్ ముందు చేతులు కట్టుకుని కింద పడిపోయింది. ఆయన మీసం కింద గద్దించింది భయంతో కాదు, బాధ్యతతో. నీకు నానంటే రాక్షసుడు, ఎందుకంటే ఆయన అరుస్తాడు కాబట్టి. ఆయన అరుపు వెనక జాగ్రత్త నాన్న అన్న ఆర్తనాదం ఎప్పుడైనా వినిపించిందా నీకు? సాయంత్రం నోటి నుంచి వచ్చే వాసన చూసి అసహించుకుంటున్నావు కదా. పగలంతా ఓనర్ పెట్టే టార్చర్లు, వెంటాడి అప్పులు, ఆ మెదడు నరాలు తెగిపోయి ఒత్తిడి తట్టుకోలేక తీసుకునే మత్తు మంది అది. రేపొద్దున మళ్ళీ లేచి మీకోసం యుద్ధం చేయాలంటే ఆ రాత్రి ఆ మందు పడాల్సిందే. కొడుకు ఏం తెచ్చావని జోబు వంక చూస్తే కూతురు మాత్రం అన్నం తిన్నావా అని కడుపు వంక మాత్రమే చూస్తుంది. అందుకే కూతురు అంటే ప్రాణం. తన ఇంట్లో పెరిగేది అతిథి అని తెలిసినా కూడా తన అమ్మే మళ్ళీ పుట్టిందని గుండెల్లో పెట్టుకుని పెంచుతాడు. కానీ ఏం లాభం? గుండెను కోసి కన్నేదాని పేరుతో పార్సల్ కట్టి వేరే వాడికి అప్పగించాడు. అప్పగింతలప్పుడు అందరి ముందు నవ్వుతూ పంపిస్తాడు. కానీ ఒక పక్క తీర్చాల్సిన పెళ్లి అప్పులు, మరొక పక్క దూరం అవుతున్న తన ప్రాణం. ఆ రోజు రాత్రి ఆ 4 గోడలకి, ఆ తడిసిన దిండుకు మాత్రమే ఆయన బాధ తెలుస్తుంది. కట్ చేస్తే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు. పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, సపరేట్ కాపురాలు. ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రైవసీ కావాలి. నాన్న హాళ్ళు తగ్గినా కూడా ఇబ్బందే. ఇల్లంతా తానే కట్టుకున్న గూటిలో తానే విరిగిపోయిన ఒక కుర్చీలాగా మారిపోతాడు. జీవితాంతం బరువు మోసి అలసిపోయిన ఆ గుండె ఇంకెవరికి భారం కాకూడదని ఒకరోజు నిశ్శబ్దంగా ఆగిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 10 రోజులు కన్నీళ్లు కార్చిన తర్వాత 11వ రోజు అదే ఇంటి కోసం రాబందులాగా వాటాలు వేసుకుంటారు. అప్పుడు కూడా ఆ ఫోటో గోడ మీద నవ్వుతూనే చూస్తూ ఉంటుంది. ఫోన్ లిస్ట్ లో నాన్న నంబర్ ఉంటుంది, కానీ డైల్ చేస్తే అవతల వైపు పలకరించే ప్రాణం ఉండదు. రేపొద్దున ఏరా అని గంభీరమైన గొంతు వినపడినప్పుడు ఆయన విలువేంటో మనకు తెలుస్తుంది. బ్రతుకున్నప్పుడు నాన్న తిన్నావా అని అడగను నోటితో, చనిపోయిన తర్వాత కాకెతో పిండం తిను అని పిలిస్తే ఆ ఆత్మ తిరిగి రాదు.